చేసే మూలికలు ఎక్కడున్నాయో. అదిగో ఆ ఉట్టి మీద ముద్దలో ఉన్నాయి. ఎందుకు? ఏమైనా ఆ బంగారం చేసే మూలికలు ఎత్తుకోవాలి. అమ్మ బాబోయ్, పరమహంసే పట్టుకుంటే భస్మం చేశాడు. పట్టుకోకముందే పారిపోతే సరే. అదేమిటే మర్యాదగా ఆయన దగ్గర మంత్రాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. మర్యాదగా నేర్చుకుందామంటే మంత్రాలు నేర్పుతాడా? న్యాయానికి రోజులున్నాయే. అదే నిజమే, ఏదైనా ఎత్తేసి నేర్చుకుంటాం. గురవయ్య, గురువు గారు, పెద్ద సమస్య వచ్చిందండి. ఏమిటది? ఏమిటా? ఇలా రండి, ఇలా రండి. గురుదేవా, నేను ఎంత బ్రతిమాన్నా ఈ అరకాసు నన్ను విడిచిపెట్టలేదు. నాకేమీ దిక్కు తోడలేదు గురుదేవా. మీ శిష్యుడు ఒకడు ఒక స్త్రీకి లొంగిపోయాడంటే మీకు ఎంత అప్రదిష్ట చెప్పండి. నాకేదైనా మంత్రము తంత్రము ఉపదేశించండి, దీని పొగరు అణిచేస్తాను. జన్మన్నంత కాలం మీ సేవ చేస్తాను గురుదేవా. అయితే నీకు చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది నీవు ఎవరి మీద ప్రయోగించినా వెంటనే వారికి తీట పుట్టుకొస్తుంది. తీయట అంటే దురదైన. చాలు గురుదేవా, చాలు, చెప్పండి, త్వరగా చెప్పండి. ఈ మంత్రం 6 మాసాల కన్నా ఎక్కువ పనిచేయదు. చాలు చాలు గురుదేవా. పీట పీట కాదు కాదు కాదు, తీట 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 తాట తాట తీట తీట తాట తాట. చాలు గురుదేవా, చాలు, వచ్చేసింది, వచ్చేసింది. నాకు మాత్రం ఏం తెలుసు గురుదేవా? నాకేం తెలియదు. దొంగతనం చేస్తున్నావా? నా జీవితంలో సాధించిన సంపదనే హరిస్తున్నావా? నీచురాలా! శిష్య, ఆ మంత్రం దానిపై ప్రయోగించు. ప్రయోగించు. కుక్కలా పారిపోతున్నావా? పో, కుక్కలైపో. అరకాసు అరకాసు అరకాసు. మూర్ఖుడా, ఇప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందో చూసుకో. అరకాసు అరకాసు. అరకాసు, ఎంత కష్టం వచ్చింది. నేను చెబితే విన్నావా? దురాశ దుఃఖనముకు చేటు అన్నాడు. వాడెవడు నా కోసమే అన్నాడు. మేమిద్దరం కులాసాగా ఉండేది ఎప్పుడబ్బా. నిజం అనుకున్నాను, చాలా నిజం ఎప్పుడవుతుంది అరకాసు. అంతా తొందర. పదా పద. తప్పించుకోవడానికి తరం కాదు తెలుసా? ఇది మంత్రసిద్ధ మహారాజు గారి అంతఃపురం. గురు గురు, ఎక్కడిదిరా ఈ చెంచల చెక్కోరం? అడవిలో రెపరెపలాడుతుంటే పట్టుకొచ్చాను గురు. పేరు? చంద్ర. ఓ, చంద్ర చెక్కోరవా? కలిపేరా జాబితాలో. రా పిల్ల.
రా పిల్లారా. స్వామి, ప్రభావతీదేవి అలంకరించుకోవడం లేదు. నగరాన్ని విసురు కొడుతుంది, మమ్మల్ని కసిరి కొడుతుంది. ప్రభావతికి ప్రాణాలతో బ్రతికుండడం కంటే పాషాణం కావడమే ప్రీతిగా ఉంది. అవును, అదే పాషాణంగా మారుస్తారా? ఎందుకు? నీకెందుకు? మనసు మార్చుకోలేని మగవులందరికీ ఇదే శాత. ప్రభు, భయపెట్టి బలవంతం చేస్తే ఆడదాని మనసు మారుతుందా? వద్దు ప్రభు, వద్దు. చూడండి, ఆడదాని మనసు ఏ విధంగా మారుతుందో ఆడదాన్ని నాకు తెలుసు. అవకాశం ఇప్పించండి, ఆమెను తీసుకొచ్చి మీ పాదాల ముందు ఒక క్షణంలో పారేస్తాను. అదంత సులభం కాదు చెకోరి. అయినా ప్రయత్నించు. చంప. ఏయ్, ఎవరనుకుంటున్నావు? నా పేరు చంప కాదు, చంద్రిక. మీరలా పెంకి పట్టు పడితే ఎలా? సిద్ధేశ్వర స్వాముల వారు మహానుభావులు. ఏ నాటికైనా మీ పాదాలపై ప్రాణాలు బలి చేయక మాను. అలా చెప్పండి అమ్మా, అలా చెప్పండి. అలాగే, నేను ఒంటరిగా మాట్లాడి ఒప్పిస్తానుగా. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చంపా, అమ్మా, ఎలా వచ్చావు ఇక్కడికి? సిద్ధే శిష్యులు బంధించి తీసుకొచ్చారు. నువ్వెలా వచ్చావు నాయనా? అది చెప్పాలంటే చాలా కాలం పడుతుందమ్మా. అదొక పెద్ద కథ. అది సరే, మనం ముందు ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకు పారిపోవాలి. ఎలా? తప్పించకపోవడమా? అది అసాధ్యమైన పని బాబు. పర్వాలేదమ్మా, నేను ఒక మార్గం చెప్తానుగా. ఏమిటది? ప్రభు ప్రభు ప్రభు, ఏం చంద్రిక? మీ అదృష్టం పండింది. ప్రభావతి అంగీకరించింది. అంగీకరించిందా? అవును ప్రభు, పారింది నా ఎత్తు. ఇక ఆమె మీ సొత్తు. అద్భుతం, అద్భుతం చంద్రిక. కానీ ప్రభు, అభం శుభం ఎరుగని అతి సున్నిత హృదయం. మీ ఆర్భాటానికి అడిలిపోకుండా అతి జాగ్రత్తగా మసులుకోవాలి. నాకు తెలియదా చంద్రిక? ప్రభావతిని నా ప్రణయ సామ్రాజ్య పట్టమహిషిణి చేస్తాను. అదిగో, ఆహా, ఏమి నీ మధుర మంజుల గానం, ఏమి నీ మయూర నృత్యం. నా మంత్రశక్తి ప్రపంచమంతా భస్మం చేయగలదు గాని ప్రభావతిని మార్చలేదేమో అనుకున్నాను. అవును, మార్చలేదు. ఏమన్నావు? తమ ప్రచండ శక్తిని గ్రహించి ప్రభావతే మనసు మార్చుకుంది. శభాష్ ప్రభావతి. ఇలారా, నా కోరిక తీరకుండానే వెళ్ళిపోతావా? నా కోరిక తీరకుండానే వెళ్తానా? నా సర్వస్వం అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను ప్రభావతి. తమ అనురాగానికి నా అభివందనాలు. కానీ ఏ? నేను పుట్టిన రోజుని జ్యోతిష్కులు ఇచ్చిన హెచ్చరిక. ఏమని? నా అందం కోసం ఒక పరపురుషుడు ఆశిస్తాడని, ఆ ప్రయత్నంలోనే అతడు పరలోకగతుడవుతాడని. పరలోకగతుడవుతాడట, హెచ్చరికట. అది సామాన్య మానవులకు గాని జ్యోతిష్ శాస్త్రాన్ని అధిగమించిన ఈ సిద్ధులకు కాదు. భద్రకాళి భక్తుడైన ఈ సిద్ధ సార్వభౌముని సంహరించడానికి ముక్కోడి దేవతలు తల్లకిందులు కావలసినది. ప్రభావతి, మన మృత్యు అంత సౌలభ్యమైనది కాదు. ఇక్కడకు ఉత్తర దిశగానున్నది అరుణాద్రి. అరుణాద్రిలో అంధకార గుహ. గుహలో భీభత్సంగా తాండవమాడే కాలసర్పం. కాలసర్పం పడగ నీడలో విషకలిసి ఒక్క బొట్టు విషం కూడా తొలగకుండా
ఆ కలశాన్ని తెచ్చి నా మీద గుమ్మరించగల వ్యక్తి పుట్టినప్పుడు అప్పుడు 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 ప్రభావతి మనకి మృత్యువు. ప్రభావతి ఆ? ప్రభావతి, చంద్రిక, ఏమిటిది? మీరు ఇలా దడిపిస్తే ఎలా ప్రభు? నేను ముందే చెప్పాగా, మంచిగా మచ్చిగా చేసుకోవాలి గాని కటువుగా మాట్లాడి కలవర పెడతారా? ఓ, అది పొరపాటేనా? మరి ఇప్పుడు ఎలా? మీరు ఆగ్రహించకండి. మీ తరఫున నేనే ఆమె క్షమాపణ చెప్పుకొని మార్గంలో తీసుకొస్తాగా. ప్రభు, క్షమాపణ సరే, వెళ్ళు. ప్రభావతి, నీ భర్తతో నా రహస్యం చెప్పాలనా? ప్రభు ప్రభు ప్రభు